అందరికీ నమస్కారం. ఎప్పుడూ సత్యయుగంలో స్టార్ట్ అయినటువంటి ఈ విజయదశమి స్టిల్ నౌ కలియుగంలో 2024 సంవత్సరంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ మనం జరుపుకుంటున్నాం. అసలు ఏంటి విజయదశమి అనేటటువంటి విషయం గురించి ముందుగా ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్, ఒక హిస్టరీని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా దానవ అనేటటువంటి వంశానికి మూల పురుషుడు ధనువు. ధనువుకి ఇద్దరు కుమారులు, రంభుడు, కరంభుడు. ఇందులో రంభుడు పెద్దవాడు అనమాట, కరంభుడు చిన్నవాడు. సో వీళ్ళిద్దరు కూడా రాజ్యకాంక్షతో రాజ్యాల పరంగా కూడా చాలా బాగా పరిపాలించగల శక్తి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులు. బట్ వీళ్ళకి ఒక చిన్న ప్రాబ్లం ఉంది, వీళ్ళిద్దరికీ కూడా సంతానం లేదనమాట. సో అందువల్ల ధనువు యొక్క వంశం ఏదైతే ఉందో సో అది ఇంతటితో అంతమైపోతుందని భయంగా ఉండేవాళ్ళు. సో దానికి సంబంధించి ఏంటంటే ఆ కాలంలో సత్యయుగం కాలంలో నాటి ఎలా ఉండేదంటే ఏదైనా ప్రాబ్లం వస్తే సో ఈ కాలంలాగా డాక్టర్స్ దగ్గరికి ఫెర్టిలిటీస్ దగ్గరికి వెళ్ళరనమాట. సో అందువల్ల వాళ్ళు ఏం చేస్తారు అంటే తపస్సును చేసేసి దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వరం పొందే ప్రయత్నం చేసేవాళ్ళు. సో ఈ విధంగా రంభుడు కరంభుడు ఇద్దరు కలిసి కూడా ఒక దగ్గర తపస్సు చేద్దామని నిర్ణయించుకున్నారు, సంతానం కోసం మాత్రమే. సో మిగతా ఎటువంటి ఆలోచన లేదు, కేవలం సంతానం కోసమే వాళ్ళు ఈ విధంగా తపస్సు చేద్దాం అనుకున్నారు. సో ఇందులో భాగంగా కరంభుడు ఏం చేశాడంటే ఒక మడుగు ఏదైతే ఉంటుందో లైక్ ఏ బీచ్ టైప్ ప్లేసెస్లో ఏదైతే ఉంటుందో సో అక్కడికి వెళ్ళి ఒంటి కాలు మీద నిలబడి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అండ్ రంభుడు ఏం చేశాడంటే, రంభుడు పెద్ద వ్యక్తి, పెద్ద అన్న అనమాట, కరంభుడు చిన్న వ్యక్తి, తమ్ముడు. సో రంభుడు ఏం చేశాడంటే ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేయడం మొదలుపెట్టాడు అగ్నిదేవుడికి. సో ఈ విధంగా కరంభుడు రంభుడు తపస్సుని చాలా ఘోరంగా చేశారు. సో ఇందులో కరంభుడు చిన్నవాడైనటువంటి కరంభుడు ఒంటి కాలు మీద సముద్రం అనేటువంటి ప్రదేశంలో తపస్సు చేస్తున్నటువంటి టైంలో వీళ్ళ తపస్సు కనుక ఇన్ కేస్ సక్సెస్ అయితే సో దేవతలకి ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే రంభుడు కరంభుడు అనేటటువంటి వ్యక్తులు కాస్త క్రుయాలిటీ అంటే అసురుల జాతికి చెందినటువంటి వ్యక్తులు కావటం వలన సో ఇన్ కేస్ వీళ్ళ తపస్సు కానీ సక్సెస్ అయిందంటే దేవతలకి సంబంధించి ఇష్యూ అవుతుంది అనుకున్నారు. సో అందులో ముఖ్యంగా దేవతలకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ భయపడేటటువంటి వ్యక్తి ఇంద్రుడు. ఎందుకంటే దేవతలందరికీ కూడా అధిపతి కాబట్టి ఫస్ట్ ఇన్ కేస్ ఎవరైనా కానీ రాజ్యాన్ని చేపడితే లేదా ఎవరికైనా కానీ అధికారం వచ్చిందంటే మాత్రం ఫస్ట్ అందరికి కనబడేది ఇంద్రుడి కుర్చీ మీదే. సో అందువల్ల ఇంద్రుడు ఎప్పుడు కూడా భయంగా ఉంటాడు. సో ఎవరైనా తపస్సు చేస్తున్నారంటే అందుకు గల ఇన్నర్ మీనింగ్ అంటే వాళ్ళు ఎందుకు చేసిన విషయం పక్కన పెడితే వాళ్ళు తపస్సు చేసి ఇన్ కేస్ త్రిమూర్తుల్లో ఏ ఒక్కరు వరం ఇచ్చినా సరే తన పీఠానికే పెద్ద హోల్ పడే ఛాన్స్ ఉంది కాబట్టి ఎవరు తపస్సు చేసినా ఇంద్రుడు ఆపే ప్రయత్నం చేస్తాడు. సో ఇందులో భాగంగానే కరంభుడు తపస్సు చేస్తున్నటువంటి ప్రదేశంలో ఒక పెద్ద మొసలి వచ్చి కరంభుడిని తీసుకెళ్లి వధించేస్తుంది. సో ఆ మొసలి ఎవరో కాదు, దేవతల అధిపతి అయినటువంటి ఇంద్రుడు. సో ఇంద్రుడు ఈ భయంతోనే కరంభుడిని చంపేస్తాడు. సో ఈ విషయాన్ని జ్ఞాన నేత్రంతో చూసినటువంటి రంభుడు ఎవరైతే ఉన్నాడో అంటే రంభుడు పెద్దతను ఎవరైతే ఉన్నారో సో అతని కోపం వచ్చినప్పటికీ తపస్సు నుంచి తపస్సుకి భగ్నం కలగకూడదు కాబట్టి కంటిన్యూగా అదే పని చేస్తుంటాడు అనమాట. సో ఎంత తపస్సు చేస్తున్నా ఎన్ని సంవత్సరాలు అయిపోయినా అగ్నిదేవుడు ప్రత్యక్షం అవ్వకపోయేసరికి కోపంగించినటువంటి రంభుడు ఎవరైతే ఉన్నారో సో తన ఒక చేత్తోనేమో జుట్టుని పైకి లాగి పట్టుకొని మరో చేత్తో కత్తిని పట్టుకొని తననే బలిచుకుందనేటటువంటి ప్రయత్నంలో ఉంటాడు. సో ఎగ్జాక్ట్ కత్తి కరెక్ట్గా తల దగ్గరికి వచ్చిన వెంటనే అగ్నిదేవుడు ప్రత్యక్షం అవుతాడనమాట. సో ఆగు రంభుడా ఎందుకని ఇంత చేస్తున్నావు, నీ తమ్ముడు కోసమే ఇంత చేస్తున్నావు అంటే సో అప్పుడు చెప్తాడు, మేమిద్దరం కూడాను కేవలం సంతానం కోసమే చేశాము, బట్ ఏమాత్రము అమరత్వం ఇటువంటి వాటి కోసం మేమేమీ కూడా ట్రై చేయలేదు, కానీ ఎందుకని ఇంద్రుడు ఈ విధంగా చేశాడు సో నాకు తెలీదు, నాకు అమరత్వం కావాలని చెప్తాడనమాట. సో అమరత్వం అనేసరికి అది ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకనటువంటి విషయం. సో అందువల్ల ఏం చెప్తాడంటే నీకు అమరత్వం అయితే దొరకదు, ఇంకేనా వరం కోరుకోమంటాడు. సో అందువల్ల ఏంటంటే మాకు సంతానం లేదు కాబట్టి మొదటి కోరిక ఏదైతే ఉందో సో ఆ కోరికనే కోరుకుంటాడు. సో మాకు సంతానం లేదు కాబట్టి మాకు చాలా గొప్ప, చాలా విలువైన, చాలా మంది మంచి పేరు ప్రతిష్టలు సంపాదించగలిగే చాలా బలవంతుడైన కొడుకు కావాలని చెప్తాడు అనమాట. సో యాజ్ యూజువల్గా అడిగినట్టే అగ్నిదేవుడు వచ్చేసి వరం ఇచ్చేస్తాడనమాట రంభుడికి. సో రంభుడికి ఏం చెప్తాడంటే నువ్వు వెళ్ళే దారిలో నువ్వు ఎవరినైతే మోహిస్తావు అంటే నువ్వు ఎవరినైతే చూసి టెంప్ట్ అవుతావో సో వాళ్ళ ద్వారానే నీకు సంతానం కలుగుతుంది. సో కలిగిన సంతానం అయితే చాలా బలంగాను చాలా గొప్పగాను ఉంటాడు అని చెప్పేసి చెప్తాడనమాట అగ్నిదేవుడు. సో ఈ క్రమంలో తపస్సు కంప్లీట్ చేసుకుని వరం పొందినటువంటి రంభుడు ఎవరైతే ఉన్నారో సో వెళ్ళేటటువంటి దారిలో ఒక మహిషాన్ని చూస్తాడు. మహిష మీన్స్ అంటే ఒక గేదె అనమాట. సో మనం బర్రె గేదె సో గేదె అనమాట. సో వెళ్ళేదారిలో ఒక గేదెని చూసి మోహిస్తాడు. సో ఆ గేదె అందానికి పరవశుడు అవుతాడు. సో డోంట్ బి లాజిక్స్, ఇది పురాణంలో ఉన్నటువంటి ఒక విషయం. సో గేదెని చూసి మోహించినటువంటి వ్యక్తి గేదెతో సంభోగం చేస్తాడు. సో ఈ క్రమంలో మహిష గర్భవతి అవుతుంది. సో ఆ మహిష అంటే ఆ గేదె ఏదైతే ఉందో అది గర్భవతి అవుతుంది. సో రంభుడు ఏం చేస్తాడంటే తన రాజ్యానికి తీసుకెళ్ళి ఈ గేదె ఏదైతే ఉందో సో దీనికి సెక్యూరిటీ గార్డ్స్గా చాలా దున్నపోతులు నియమిస్తాడనమాట. సెక్యూరిటీ ఆటంలో భటులు అనే వాళ్ళు ఉంటారు కదా రానికి. సో తన పట్టపు రాణిగా గేదెని నియమించి దానికి చాలా మంది దున్నపోతుల్ని కాపలాగా
పెడతాడు. ఈ క్రమంలో ఏమవుతుందంటే రంభుడు తన రాజ్యంలో లేనటువంటి టైం చూసి ఈ సెక్యూరిటీ గార్డ్స్గా ఉన్నటువంటి ఒక దున్నపోత ఏదైతే ఉందో సో అది గేదెని బలాత్కారం చేస్తుంది, లైక్ రేప్ అటెంప్ట్ చేస్తుంది అనమాట. సో ఇది తెలుసుకున్నటువంటి రంభుడు ఎవరైతే ఉన్నాడో చాలా ఊగిపోయి కోపంతో ఉండిపోయి ఆ దున్నపోత మీద యుద్ధానికి వెళ్తాడు అనమాట. ఆ దున్నపోత ఏం చేస్తుంది, తన కొమ్ములతో అసలు రంభుడిని చీల్చి చెండాడుతుంది. సో రంభుడు చనిపోతాడు. సో ఇది చూసినటువంటి గేదె ఏంటంటే తన కళ్ళ ముందరే తన భర్త చనిపోవడంతో భయానికి లోనైనటువంటి గేదె సో అక్కడ ఎవరైతే ఉన్నారో దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అనమాట, ఈ విధంగా నా భర్తను చంపేశాడు, నన్ను కాపాడండి అని చెప్పి ఆ గేదె వెళ్తుంది. తర్వాత చాలా మంది దేవతలు అందరూ కలిసి ఆ దున్నపోత ఏదైతే ఉందో సో దాన్ని చంపేస్తారు. సో మొత్తానికి ఈ విధంగా జరిపోయిన తర్వాత ఈ విధంగా రంభుడు ఎవరైతే ఉన్నారో రంభుడి శవాన్ని కాల్చాలి. సో రంభుడి చితిపేర్చి రంభుడిని కాల్చుతున్నటువంటి టైంలో ఇది చూసి తట్టుకోలేనటువంటి మహిష ఏదైతే ఉందో అది ఆ గేదె ఏదైతే ఉందో సో అది కూడాను సతీ సహగమనం కింద అదే చితిలోకి దూకేస్తుంది. సో కడుపుతో ఉన్నటువంటి గేదె అలానే భర్త శవంతో అలా చితిలోకి దూకేసిన తర్వాత ఆ అగ్నిలోంచి వచ్చేటటువంటి వ్యక్తే మహిషాసురుడు. సో మహిషము అంటేనే ఒక ఎద్దు అనేటటువంటి అర్థం వస్తుంది. సో అందువల్ల ఏంటంటే ఈ మహిషాసురుడు ఎలా ఉంటాడంటే శరీరం మొత్తం మానవ రూపంలో ఉన్నప్పటికీ తల మాత్రం ఒక ఎద్దు రూపంలో ఉంటుంది. సో పుట్టిన తర్వాత నుంచి కంటిన్యూగా మహిషాసురుడు చేసేటటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో సో వీటిని ఎదిరించడానికి మనకి ఈ దుర్గామాత అనే ఆవిడ ఉద్భవిస్తుంది. సో ఎందుకని దేవతలందరూ ఉన్నప్పటికీ కూడాను ఒక మహిషాసురుని వర్ధించాల్సి వచ్చింది, సో ఎందుకని దుర్గామాత రావాల్సి వచ్చింది, అసలు ఇందుకు గల కారణాలు ఏంటి, సో మహిషాసురుడు ఎలా జన్మించాడన్న విషయం ఇప్పుడు మనం చూసాం. సో అసలు ఈ విజయదశమి యొక్క అసలు కారణం ఏంటి, మహిషాసురుని ఎందుకు చంపాలనుకున్నారు ఇంతమంది దేవతలున్నా అనేటటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్నే ఈరోజు మన వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఈ నవరాత్రులు ముఖ్యంగా ఈ దసరా ఈ 10 రోజుల్లో ముఖ్యంగా శరన్నవరాత్రులు అని పిలువబడేటటువంటి ఈ దసరా పర్వదినాన్న మనం పాలపిట్టని ఎందుకు చూస్తాము అండ్ అంతేకాకుండా జమ్మి చెట్టుకి ఎక్కువ మంది పూజలు చేస్తారు. సో ఇందుకు గల కారణాలు ఏంటి అండ్ మన వివిధ రాష్ట్రాల్లో ఏ దేవతని ఆరాధిస్తారు అనేటటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు మన వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో విజయదశమికి సంబంధించినటువంటి వీడియో కాబట్టి ముందుగా మీ అందరికీ కూడాను విజయదశమి శుభాకాంక్షలు సాస్ టీవీ తరపు నుంచి. సో మీరు ఇలానే హ్యాపీగా ఉండి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నేను మీ శివ, వెల్కమ్ టు సాస్ టీవీ. మహిషాసురుడి జననం గురించి మనకు తెలుసు. సో మహిషాసురుడు రంభుడికి కుమారుడు అన్న విషయం మనకు తెలుసు. అలా పుట్టినటువంటి మహిషాసురుడికి తన తండ్రి ఎలా చనిపోయాడు, తన తల్లి ఎలా చనిపోయింది, సో ఇందుకు గల కారణం ఎవరైనా కరెక్ట్గా ఆలోచిస్తే ఇంద్రుడు అనే విషయం తెలుస్తుంది. సో ఇంద్రుడు ఎవరు, దేవతలందరికీ అధిపతి. సో ఇంద్రుడిని ఓడించాలంటే దేవతలందరి మీద పట్టు సాధించాలి, దేవతలందరి మీద పట్టు సాధించాలంటే అమరత్వం కావాలి. సో అందువల్ల ఏం చేస్తారంటే మహిషాసురుడు కూడా ఉన్నటువంటి ఎవరైతే రాజులందరూ ఉంటారో వాళ్ళందరితోనూ భీకరంగా యుద్ధం చేసి వాళ్ళందరినీ ఓడించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాళ్ళందరినీ చెప్పాలంటే బాగా హింసిస్తాడు అనమాట. సో మహిషాసురుని అంతమొందించడం ఎవరి వల్ల కాదు అని చాలామంది అనుకుంటున్నటువంటి టైంలో సో ఇంద్రుడు అతనికి ఉన్నటువంటి వజ్రాయుధంతో చాలాసార్లు మహిషాసురుని ఎదుర్కొంటూ వస్తుంటాడు. సో ఈ క్రమంలో మహిషాసురుడు ఏం చేస్తాడంటే ఇది ఇలా కాదు అంటే వీళ్ళందరినీ నేను అడ్డుకోవాలంటే నాకు అమరత్వం అనేది ఉండాలి, సో చావు అనేటటువంటి భయం అస్సలు ఉండకూడదు అన్న ఉద్దేశంతో మహిషాసురుడు బ్రహ్మకి తపస్సు చేస్తాడు. సో బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు. చాలా ఘోరంగా సుమారు కొన్ని 100 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. ఈ కాలంలో మనకి 100 సంవత్సరాల పెద్ద విషయం కానీ ఆ కాలంలో కొన్ని 1000 సంవత్సరాలు బ్రతికేవారు. సో అందువల్ల ఏంటంటే కొన్ని 100 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి మహిషాసురుడి కోసం బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. సో ప్రతి ఒక్క అసురుడు ఏం చేస్తాడంటే ఎవరు ప్రత్యక్షమైనా సరే ముందుగా వాళ్ళు కోరుకునేది అమరత్వం. సో ప్రపంచంలో ఎవరికి కూడాను అమరత్వం అనేది ఉండదన్న విషయం రాక్షసులకి మాత్రం ఎప్పటికీ అర్థం కాదు. సో అందువల్ల ఏ దేవుడు ప్రత్యక్షమైనా సరే ముందుగా అమరత్వాన్ని కోరుకుంటారు. సో మొత్తానికి మహిషాసురుడు చేసినటువంటి ఈ తపస్సుకి మెచ్చి బ్రహ్మదేవుడు అయితే ప్రత్యక్షం అయిపోతాడనమాట. సో ప్రత్యక్షమయ్యి నీకేం వరం కావాలో కోరుకో మహిష అని అడిగినప్పుడు నాకు అమరత్వం కావాలని కోరుకుంటాను. అమరత్వం అంటే అసలు చావే లేదనమాట. సో లైఫ్ లాంగ్ అలా ఎంతకాలం తను జీవించాలనుకుంటే అంతకాలం జీవించే ఉంటాడు, ఎన్ని యుగాలు దాటినా అతను బ్రతికే ఉంటాడు. సో ఆ విధంగా తను అమరత్వాన్ని కోరుకుంటాడు అనమాట మహిషాసురుడు. బట్ బ్రహ్మదేవుడు క్లియర్గా చెప్తాడు అమరత్వం అనేది ఏ జీవికి కానీ ఏ ఒక్క థింగ్ కానీ లేదు ఈ నేచర్లో అని చెప్తారనమాట. సో దానికి సంబంధించి ఏంటంటే మహిషాసురుడు ఈ విధంగా సరే అమరత్వం లేదు కదా, జస్ట్ చిన్న కోరికను కోరేటటువంటి మనిషిని కాదు నేను, సో నాకేం కావాలి అంటే నార్మల్గానే మహిషాసురుడు పెద్ద అసురుడు కాబట్టి అంటే రాక్షసుడు కాబట్టి సో తనకి మహిళలు అంటే చాలా తక్కువ చూపు, అంటే లేడీస్ అనేటటువంటి వాళ్ళు నన్ను అసలు ఎదిరించే ఛాన్సే లేదు. సో లేడీస్తో చావు అనేది రాదు నాకు, నన్ను ఎదిరించేటటువంటి ఆడదే లేదు, సో ఆడదో కాబోలు కదా, సో నా దగ్గరికి ఎవరు రారు. సో అందువల్ల ఏంటంటే నన్ను చంపాలి అంటే మాత్రం ఏ ఒక్క మగవాడు అయి ఉంటే నన్ను చంపొద్దు, సో అటువంటి వరం కోరుకుంటాడు. సో ఒక మగవాడు అయిన వాడు నన్ను చంపకూడదని కోరుకుంటాడు. ఎందుకంటే ఏ మహిళ వచ్చినా సరే నేను చంపేస్తాను, మహిళతో అసలు యుద్ధం అనేది
చాలా జుజుబి, చాలా సింపుల్ అన్న విషయంగా మహిషాసురుడు అంత ఇదిలో ఉంటాడు అనమాట. అంటే ఆడవాళ్ళని చాలా తక్కువగా చేసి చూస్తాడు మహిషాసురుడు. సో అందువల్ల మగవాళ్ళతో చచ్చిపోయేటటువంటి వరాన్ని నాకు ఇవ్వద్దు అని చెప్తాడు. సో ఏ మగవాడు కూడా నన్ను చంపలేనటువంటి వరాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి బ్రహ్మని కోరుకుంటాడు. సో ఇచ్చిన మాటల ప్రకారం వరం ఇచ్చేస్తాడు అనమాట బ్రహ్మ. సో ఈ విధంగా వరం పొందినటువంటి మహిషాసురుడు ఎవరైతే ఉన్నారో అందరినీ, అంటే ఇంక్లూడింగ్ ఇంద్రుడు కూడా మగవాడే కాబట్టి, సో ఇంద్రుడిని కూడా పోయి ఓడించేస్తాడు. సో దేవతలందరి మీద అతను అనుకున్న బట్టి పట్టు సాధించేస్తాడు. సో దీని ప్రకారం దేవతలందరినీ హింస పెట్టడం, దేవతలందరి చేత అసురులకి చాలా చాలా సేవలు అనేవి చేయించుకోవడంతో సో ఈ దేవతామూర్తులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ కూడా భయపడిపోయి విష్ణువు దగ్గరికి వెళ్తారనమాట. సో పరమేశ్వరుడి దగ్గరికి, మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఇదయ పరిస్థితి అని చెప్పుకున్నప్పుడు సో వాళ్ళిద్దరూ కలిసి అండ్ విత్ బ్రహ్మ కూడా, త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి వాళ్ళలో ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి ఒక రూపాన్ని తీసుకొస్తారు. సో అదే దుర్గామాత, మహాశక్తి అంటాం కదా. సో అటువంటి ఒక రూపం అయితే వస్తుంది. సో ఆ రూపంలో మనం కానీ చూసుకున్నట్లయితే మహాశివుడి ఆ తేజస్సు నుంచి వచ్చినటువంటిది ఈ మాత యొక్క ముఖం, అలానే విష్ణు తేజస్సు నుంచి వచ్చినటువంటిది ఈ మాత యొక్క భుజాలు, చేతులు, అండ్ అలానే బ్రహ్మ తేజస్సుతో వచ్చినటువంటిది ఈ మాత యొక్క పాదం. సో ఈ విధంగా దుర్గామాత ఫామ్ అయ్యిందనమాట. సో వీళ్ళ తేజస్తో రావటం వల్లనే దుర్గామాత అంత పవర్ఫుల్గా ఉంది. అండ్ అంతేకాకుండా ఈ దుర్గామాతకి కావాల్సినటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో, ప్రస్తుతం మనం చూసినటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో సో వీటన్నిటిని కూడా వీళ్ళే ఇచ్చారనమాట. అందులో పరమేశ్వరుడి దగ్గర నుంచి శూలం తీసుకుంటుంది దుర్గామాత, అండ్ మహావిష్ణువు దగ్గర నుంచి సుదర్శన చక్రాన్ని, బ్రహ్మ దగ్గర నుంచి అక్షరమాల అండ్ కమండలాన్ని తీసుకుంటుంది, అండ్ అలానే ఇంద్రుడి దగ్గర నుంచి వజ్రాయుధాన్ని, అలానే యముడి దగ్గర నుంచి పాశాన్ని, హిమవంతుడి దగ్గర నుంచి సింహాన్ని తీసుకొని మొత్తం మీద మాత దుర్గామాత ఇలా తయారైందనమాట. సో ఈ విధంగా తయారైనటువంటి దుర్గామాత కొన్ని వేల చేతులతో చాలా ధైర్యంగా సింహం మీద కూర్చొని ఈ మహిషాసురుడు ఎవరైతే ఉన్నారో మహిషాసురుడిని వధించాలని మొత్తానికి భూమి మీదకి వచ్చి 9 రోజులు యుద్ధం చేసింది. సో అవే శరన్నవరాత్రులు. సో ఈ 9 రోజులు యుద్ధం చేసి చాలా భీకరంగా ఈ అసుర సైన్యం ఎవరైతే ఉన్నారో కొన్ని వేల లక్షల రథాల్లో ఉన్నటువంటి అసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చీల్చి చెండాడిందనమాట. సో మనం చూస్తున్నటువంటి విజువల్స్ నిజంగా ఇప్పుడు మనం ఒక యుద్ధం అనగానే బాహుబలినో లేదంటే హాబిట్ హాలీవుడ్ మూవీస్ అనుకుంటాం. సో ఎలాగైతే మనకి ఎండ్ గేమ్లో కనిపిస్తుంది కదా థానోస్ సైన్యం, లైక్ అంతకంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ ఉన్నటువంటి సైన్యాన్ని, అసురుల సైన్యాన్ని దుర్గామాత అందరినీ వధించి ఆ 9వ రోజునే మహిషాసురుని వధించి మహిషాసుర మర్దినిగా మారింది. సో ఇదే విజయదశమి యొక్క కథ. సో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి తర్వాత మొదలుకొని నవమి వరకు కూడాను కంటిన్యూస్గా 9 రోజులు యుద్ధం చేసిన కారణంగానే ఈ దశమి నాడున విజయదశమిగా మనందరం జరుపుకుంటాం. ఈ యుద్ధం జరిగినటువంటి 9 రోజులనే మనం శరన్నవరాత్రులుగా పూజిస్తాం. అండ్ ఇందులో మనం కానీ చూసుకున్నట్లయితే ఒక్కో రోజు అమ్మవారిని ఒక్కొక్క అలంకారంలో పూజించడం జరుగుతుంది. ఇందులో కొన్ని ప్రదేశాల్లో మనం కానీ చూసుకున్నట్లయితే మొదటి 3 రోజులు కొంతమంది పార్వతీదేవిని పూజిస్తారు, తర్వాతి 3 రోజులు కొంతమంది లక్ష్మీదేవిని పూజిస్తారు, తర్వాత 3 రోజులు కొందరు సరస్వతీదేవిని పూజిస్తారనమాట. సో ఈ విధంగా విజయదశమి కానీ చూసుకున్నట్లయితే పూర్తిగా మహిళా దేవతా మూర్తులు ఎవరైతే ఉన్నారో, సో స్త్రీ దేవతా మూర్తులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని పూజించేటటువంటి పండుగగా ఈ విజయదశమిని మనం జరుపుకుంటాం. సో విజయానికి సంకేతంగా చేసుకునేటటువంటి పండుగ కాబట్టి దీన్ని విజయదశమి అని చెప్పాం. అండ్ దాంతోపాటు 9 రోజులు జరిగినటువంటి ఈ యుద్ధాన్ని నవరాత్రులుగా శరణ్ నవరాత్రులు అని మనం పిలుచుకుంటాం అనమాట. ఈ 10వ రోజున మనం కానీ చూసుకున్నట్లయితే విజయదశమి అంటే అమ్మవారు అసురుడి మీద విజయం సాధించడంతో పాటు అండ్ దాని తర్వాత వచ్చినటువంటి త్రేతాయుగం కానివ్వండి, ద్వాపర యుగంలో కానివ్వండి, యాజ్ యూజువల్గా అదే రోజున ఆశ్వేజ మాసం శుద్ధ పాడ్యమి నుంచి కరెక్ట్గా ఈ దశమి రోజుకి వచ్చేసరికి అంటే కరెక్ట్గా నవమి వరకు వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా అనుకున్నటువంటి యుద్ధాన్ని సాధించారనమాట. సో అందువల్లే మనకి ఈ దసరా రోజున రావణాసుర వధ అనేది కూడా జరుగుతుంది. సో ఈ రావణాసుర వధ అనేది ఎందుకు జరుగుతోందంటే రామాయణం ప్రకారం కూడా చూసుకున్నట్లయితే సో రాముడు సీతని తీసుకురావడానికి లంకలో ఉన్నటువంటి రావణాసురుని ఎదిరించడానికి మొదలుపెట్టినటువంటి రోజు విజయదశమి అని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. రావణాసురుని వధించినటువంటి రోజు ఈ విజయదశమి అని చెప్పి మరికొన్ని పురాణాలు చెబుతున్నాయి. సో మొత్తానికి విజయం అనేది లభించినటువంటి రోజు కాబట్టి దీన్ని విజయదశమిగా చెప్పుకుంటారు. అంతేకాకుండా పాండవులు అందరూ కూడాను అరణ్యవాసాన్ని కంప్లీట్ చేసి అజ్ఞాతవాసాన్ని కూడా కంప్లీట్ చేసుకొని ఎప్పుడైతే వాళ్ళు లోపలికి వచ్చారో అంటే ఏ రోజైతే వాళ్ళ రోజు కంప్లీట్ అయిందో ఆ రోజే దశమి అని. సో ఈ విధంగా పాండవులు కూడా వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు తలచినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరెక్ట్గా జరిగిపోవడంతో సో అందువల్ల దీన్ని విజయదశమిగా అప్పటి నుంచి పిలుస్తున్నారు. టిల్ నౌ కలియుగంలో ఉన్నటువంటి ఈ 2024 సంవత్సరం వరకు కూడా ఇంకా విజయదశమిని జరుపుకుంటున్నారంటే సో దానికి ఉన్నటువంటి ప్రత్యేకత అది. సో విజయదశమి నాడు ఏదైనా పని మొదలు పెట్టామంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని చాలా ప్రాంతాల్లో నమ్ముతారు. సో అందులో ముఖ్యంగా మనం కానీ చూసుకున్నట్లయితే మహిషాసురుడిని వధించింది కాబట్టి మహిషాసుర మర్దినిగా దుర్గామాతకి పేరుంది. సో ఇందులో ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతారం ప్రత్యేకత ఉంది. సో ముందుగా ఉన్నటువంటి అవతారాలు ఏంటన్న
విషయాన్ని చూద్దాం. ఇందులో మొదటి అవతారంగా బాల త్రిపుర సుందరి, రెండవ అవతారం గాయత్రీదేవి, మూడవ అవతారం మహాలక్ష్మీదేవి, నాలుగో అవతారం అన్నపూర్ణాదేవి, ఐదో అవతారం లలితాదేవి, ఆరో అవతారం శాకాంబరిదేవి, ఏడో అవతారం సరస్వతీదేవి, ఎనిమిదో అవతారం దుర్గాదేవి, 9వ తారీఖు మహిషాసుర మర్దినిగా అంటే మహిషాసురుని వధించినటువంటి సమయం కాబట్టి మహిషాసుర మర్దిని, అలానే 10వ తారీఖు విజయదశమి నాడు దుర్గామాతగా మనందరి చేత పూజలు అందుకోబడుతుందన్నమాట దుర్గామాత. ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో మనకి కనువిందు చేస్తుంటారు ఈ విజయదశమి నాడు. ముఖ్యంగా విజయదశమికి సంబంధించినంత వరకు చాలా కార్యాలు చేస్తూ ఉంటారు. విజయదశమి మొదలైందంటే ఆ రోజు నుంచి మనం తలపెట్టినటువంటి ప్రతి కార్యం కూడా సక్సెస్ఫుల్గా నడుస్తుందని నమ్ముతుంటారు. దీనికి సంబంధించి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటారనమాట. ముఖ్యంగా మనగా చూసుకున్నట్లయితే మైసూర్ లాంటి ప్రాంతాల్లో ఏం చేస్తారంటే చాముండేశ్వరి దేవినే ఇక్కడ మనం పూజిస్తారు. అక్కడ ఉండేటటువంటి వాళ్ళు మైసూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మహారాజులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు చాముండేశ్వరి దేవిని ఒక ఏనుగు మీద కూర్చోబెట్టి ఊరేగింపుగా చేస్తారు. సో ఎక్కడెక్కడ ఉండేటటువంటి వ్యక్తులందరూ కూడాను ఆ రోజు అక్కడికి వస్తారు. అక్కడ ఉన్నటువంటి రకరకాల కళాకారులు, చాలా ప్రదేశాలు చెందినటువంటి వ్యక్తులు కూడాను అదొక పెద్ద పండుగలా నిర్వహిస్తారనమాట మైసూర్ ప్రాంతంలో. అండ్ ఇందులో 10వ రోజు విజయదశమి నాడైతే అక్కడ ఉన్నటువంటి మహారాజ్ చేసినటువంటి చివరి పూజ చాలా గొప్పగా జరుగుతోంది. సో అది మైసూర్లో జరిగేటటువంటి ప్రత్యేకత. ఇక మన ఏపీ తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఏపీలో మనం ముఖ్యంగా విజయదశమి అంటే విజయవాడ కనకదుర్గమ్మనే మనం పూజిస్తాం. సో విజయవాడలో ఆ 10 రోజులు జరిగేటటువంటి ఉత్సవాలు మామూలుగా ఉండవు. ఇక 10వ రోజు కరెక్ట్గా మనం కానీ చూసుకున్నట్లయితే అక్కడ విజయవాడలో ప్రత్యేకంగా బ్రేతాల నృత్యం అనేటటువంటి ఒక నృత్యాన్ని వేస్తారు. అదే అక్కడ స్పెషల్. అండ్ అంతేకాకుండా అమ్మవారు తెప్పోత్సవం కూడా ఇక్కడ నడుపుతారనమాట. సో అది చాలా స్పెషల్ విజయదశమి టైంలో. అండ్ అదేవిధంగా తెలంగాణలో బతుకమ్మగా ఈ విజయదశమి జరుపుకుంటారు. సో అత్తవారింట్లో ఉన్నటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పుట్టింటికి వెళ్ళి అక్కడ చిన్న చిన్న బతుకమ్మలను తయారు చేసుకుని బతుకమ్మలను సాయంత్రం పూట అమ్మవారి దగ్గర పెట్టి సో ఆ గౌరీమాతని పూజిస్తే వాళ్ళు డాన్సులు చేస్తారనమాట. ఈ విషయం మనందరికీ తెలుసు. తెలంగాణలో ఇది చాలా ప్రత్యేకమైనటువంటి పండుగ. ఇది విజయదశమి నాడే బతుకమ్మ అనేటువంటి పండుగ నిర్వహిస్తారు. ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతంలో విజయదశమిని ఒక్కొక్క రకంగా జరుపుకుంటారు. మొత్తానికి విజయదశమి అనేది చాలా ప్రత్యేకత సంతరించుకున్నటువంటి విషయం. సో రామాయణ పరంగా చూసుకున్నట్లయితే రాముడు విజయం సాధించి రావణాసురుని చంపాడు కాబట్టి ప్రతిసారి దసరా నాడు రావణాసుర వధను కూడా ప్రత్యేకంగా చూపిస్తారు. సో రావణాసురుని బొమ్మని తయారు చేసి దిష్టి బొమ్మని సో విజయదశమి కరెక్ట్గా దసరా రోజున ఈ విధంగా బాణం కొట్టి రావణాసురుని చంపేస్తారనమాట. అండ్ అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో, ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ఏవైతే ఉన్నాయో సో వాళ్ళందరికీ కూడా ఇదే గతి పడుతుంది. రావణాసురుడు ఎలాగైతే ఎంత రాజ్యాన్ని పరిపాలించినప్పటికీ చివరిగా ఎలా అయితే చనిపోయాడో ఈ ఆడపిల్లల మీద అఘాయిత్యాలకి పాల్పడే వాళ్ళందరూ కూడా ఇలానే చనిపోతారన్నది కూడా మరో ఉద్దేశం. అండ్ దాంతోపాటు ద్వాపర యుగానికి సంబంధించి కూడాను ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత కూడా విజయం సాధించింది ఈ విజయదశమి రోజునే. దాంతోపాటు ఇంతకు ముందరే చెప్పినట్టు ఈ పాండవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అరణ్యవాసం చేసినటువంటి టైం ఏదైతే ఉందో సో దాని తర్వాత వాళ్ళు అజ్ఞాతవాసాన్ని కంప్లీట్ చేసుకొని అడుగు పెట్టినటువంటి రోజు కూడా విజయదశమి కావడం అండ్ దాని తర్వాత వాళ్ళు యుద్ధంలో విజయం సాధించడం. సో ఇవన్నీ కూడా కారణాలే. ఇక మస్ట్ విషయం ఏంటంటే చాలా మంది కూడా ఈ విజయదశమి టైంకి పాలపిట్టను చూడాలనుకుంటారు. సో ఈ పాలపిట్ట అంశం ఎందుకు వచ్చిందంటే రామాయణంలో రావణుని వధించడానికి రాముడు బయలుదేరుతున్నటువంటి సమయంలో సో ఈ పాలపిట్ట ఎదురు రావడం అండ్ దాని తర్వాత వెళ్ళినటువంటి యుద్ధంలో విజయం సాధించడం. సో అందువల్ల అప్పటి నుంచి పాలపిట్టని ఒక శుభ సూచకంగా చూస్తారు. అండ్ అంతేకాకుండా ద్వాపర యుగంలో కూడా మనం కానీ చూసుకున్నట్లయితే సో ఈ పాండవులు ఎవరైతే ఉన్నారో 12 ఏళ్ళు అరణ్యవాసం కంప్లీట్ చేసుకుని అజ్ఞాతవాసం 1 సంవత్సరం ఉండాలి. సో అజ్ఞాతవాసంలో ఏంటంటే వాళ్ళు ఎవరు ఏందన్న విషయం ఎవరికి తెలియకుండా వాళ్ళు గెటప్లు వేసుకోవాలన్నమాట. సో ఈ పాండవుల యొక్క ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడాను కాపలాగా చూడమని చెప్పి ఒక పాలపెట్టగా చెప్తారు. ఆ పాలపెట్ట నథింగ్ బట్ మనకందరికీ తెలుసు ఇంద్రుడేనని. సో ఇంద్రుడు పాలపెట్ట రూపంలో ఈ ఆయుధాన్ని కాపాడేవాడు. సో అందువల్ల ఏంటంటే పాలపెట్టని చాలా మంది కూడాను విజయదశమి నాడు చూడాలని చెప్తూ ఉంటారు. అండ్ అంతేకాకుండా ఈ విజయదశమి నాడే చాలా మంది జమ్మి చెట్టుకి పూజ చేస్తారు. సో ఇందుకు గల కారణం ఏంటంటే ద్వాపర యుగంలో పాండవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అస్త్రాలన్నింటినీ కూడా జాగ్రత్తగా ఉంచమని చెప్పి, అంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు కూడా ఎవరు చిన్న చిన్న విషయాలు కాదు. సో వీళ్ళందరికీ వరం ద్వారా వచ్చినటువంటి అస్త్రాలు కాబట్టి సో వీటిని కాపాడమని ద్వాపర యుగంలో ఉన్నటువంటి పాండవులు అజ్ఞాతవాసంలోకి వెళ్ళేటటువంటి టైంలో ఏం చేస్తారంటే ఈ ఆయుధాలన్నింటినీ జమ్మి చెట్టు దగ్గర పెట్టి జమ్మి చెట్టుని వరం కోరుకుంటారనమాట. సో ఈ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వీటిని కాపాడి మాకు మళ్ళీ తిరిగి ప్రసాదించండి అని చెప్తారు. సో అందువల్ల అప్పటి నుంచి జమ్మి చెట్టు కూడా ఒక రక్షణగా వాళ్ళందరూ చూస్తున్నారు. ద్వాపర యుగం నుంచి మళ్ళీ రక్షించే చెట్టు ఏదైనా ఉందంటే జమ్మి చెట్టుగా అప్పటి నుంచి పూజిస్తారు. సో ఈ విధంగానే విజయదశమి నాడు పాలపిట్టను చూడాలని జమ్మి చెట్టుని దర్శించుకోవాలని చెప్తుంటారనమాట. ఇది దీని వెనుక ఉన్నట్టు కథ. సో మొత్తం మీద ఈ విజయదశమి నాడు నిజంగా చాలా గొప్పగా చాలా గుళ్ళలో కూడా చేసుకుంటున్నారు. అండ్ కొన్ని దగ్గరలో చూసుకున్నట్లయితే ఈ విధంగా ఈ అవతారాలతో పాటు కొన్ని ప్రదేశాల్లో అమ్మవారిని ఒక్కొక్క పేర్లతో పిలుచుకుంటారు. సో మీ ప్రదేశంలో ఏ పేరుతో పిలుస్తారన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మొత్తానికి ఈ విజయదశమి నాడు మీరు మా వీడియోని చూస్తున్నారంటే ఇది నిజంగా మాకు చాలా ఆనందం. సో ఈ విధంగానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే మరిన్ని వీడియోలు మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో మీద మీ ఉద్దేశం ఏంటన్న విషయాన్ని
విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మాతో పంచుకుంటే నెక్స్ట్ అటువంటి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి లైక్ ద్వారానే మీకు ఎలాంటి వీడియోలు నచ్చుతున్న విషయం మాకు క్లారిటీ వచ్చి సో అటువంటి కంటెంట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.